హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ పాల సేమ్యాలతో కునాఫా ఒక డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. ఈ రెసిపీ కోసం ముందుగా 1 లీటర్ పాలను అయితే తీసుకుంటున్నారు. పాలని బాగా మరిగించి 3 డిఫరెంట్ గిన్నెల్లోకి మార్చుకోవాలి. మరో 3 బౌల్స్ తీసుకొని అందులో మన కస్టర్డ్ పౌడరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, బటర్ స్కాచ్ ఫ్లేవరు, వెనిలా ఈ మూడింటిని 2 స్పూన్స్ నేను బౌల్స్లోకి తీసుకుంటున్నాను. వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లిక్విడ్ లాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనము 3 ఫ్లేవర్స్లో కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవటం జరుగుతుంది. పాల సేమ్యాలు అంటే ఎప్పుడు ఒకేలాగా పాలల్లో మిక్స్ చేసుకోవటం కాకుండా ఇలా కస్టర్డ్తో తీసుకుంటే ఈ 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న కస్టర్డ్తో పాల సేమ్యాలు యాడ్ చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న మిక్సీ జార్లో 4-5 యాలకులు, 1 కప్పు షుగర్ వేసి పౌడర్ చేసి ఉంచుకోవాలి. మనం పాలని 3 సపరేట్ బౌల్స్లోకి తీసుకున్నాం కదా. ముందుగా ఒక బౌల్లో పాలల్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి పాలు మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ వెనీలా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి. మిగిలిన 2 ఫ్లేవర్ల కస్టర్డ్ని కూడా సేమ్ ఇలానే పాలల్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం ఈ పాలల్లో మిక్స్ చేసుకుంటూ 3 ఫ్లేవర్స్ కస్టర్డ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన కస్టర్డ్ని 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, వీటిని పాల సేమ్యాలు అంటారు. రంజాన్ టైంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. మరొక పక్క ఖాళీ కడాయిని తీసుకొని అందులో 4 టేబుల్స్ నెయ్యిని అయితే తీసుకుంటున్నాను. ఈ పాల సేమ్యాలని ఒక్కొక్కటిగా 2 వైపులా రోస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ కస్టర్డ్ని అయితే వేస్తున్నాను. ఈ లేయర్ మీద మనం వేయించి పెట్టుకున్న పాల సేమ్యాల్ని లేయర్ లాగా పరుస్తున్నాను. వాటి మీద మిక్సీ పట్టి పెట్టుకున్న యాలకులు, షుగర్ పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇదే విధంగా స్ట్రాబెర్రీ కస్టర్డ్తోనూ వెనీలా కస్టర్డ్తోనూ లేయర్ బై లేయర్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పాల సేమ్యాలతో కునాఫా రెడీ. మీరందరూ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాల సేమ్యాలతో ప్రిపేర్ అయిన కునాఫా మీద డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మనం వాటితో డెకరేట్ చేసుకొని 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకోవటమే. మనం సర్వ్ చేసుకునేటప్పుడు కస్టర్డ్లు సాఫ్ట్గా, పాల సేమ్యాలు క్రిస్పీగా, టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.